ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. గాది సాయి కృష్ణ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో అనుమానాస్పద మరకను సిట్ అధికారులు గుర్తించారు. పోలీస్ స్టేషన్ టెర్రస్ పై ఎముకలు బూడిద ఉన్నట్లుగా గుర్తించారు. కారిన హ్యాండ్ గొలుసు లాఠీని అధికారులు సీజ్ చేశారు. కస్టడీలో తీవ్ర గాయాలతో సాయి కృష్ణ మరణించినట్లు సిట్ అనుమానిస్తోంది. మరోవైపు ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజు విజయవాడ కోర్టుకు లేఖ రాశారు. సిట్ బృందం తనను బెదిరించి భయప్రాంతులకు గురి చేస్తుందని ఆరోపించారు. ఎలాగైనా ఈ కేసులో ఇరికించేందుకే కస్టడీ కోరుతోందని, అందుకే న్యాయవాదుల సమక్షంలో విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. సిట్ అధికారులు టార్చర్ చేయకుండా చూడాలని కోర్టుకు సమర్పించిన లేఖలో పేర్కొన్నారు. గాది సాయి కృష్ణ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో అనుమానాస్పద మరకలను సిట్ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ టెర్రస్ పై ఎముకలు బూడిద ఉన్నట్లు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు లైవ్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు చెప్పండి, అంటే గాది సాయి కృష్ణ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా స్టేషన్ టెర్రస్ పై ఎముకలు బూడిద ఉన్నట్లు కూడా గుర్తించినట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగిందంటారు? శ్రీజ, ఏదైతే గాదే సాయి కృష్ణ విజయవాడకు సంబంధించిన రౌడీ షీటర్కి సంబంధించిన లాకప్ డెత్ అంశంపై ఏదైతే సస్పెండ్ అయిన సిఐ నాగరాజుకి ఏదైతే అతనికి ప్రాణహాని ఉందని కూడా ఏదైతే న్యాయమూర్తి ముందు ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అదే జూమ్ కాల్లో సంబంధించి అయితే దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు సిఐ నాగరాజు ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడు. దీనికి సంబంధించే సిఐ నాగరాజుని పోలీస్ కస్టడీ కోరుతూ కూడా 8 రోజుల పాటు పోలీస్ కస్టడీ కోరింది. అదేవిధంగా సిట్ అధికారులు సిఐ నాగరాజుని ఇబ్బందులకు గురి చేస్తూ ఇబ్బందులకు గురి చేయడంతో తనకు ప్రాణహాని ఉందని కూడా ఈ కేసులో ఇరికిచ్చే విధంగా సిట్ అధికారులు వ్యవహరిస్తున్నారని సిఐ నాగరాజు ఏదైతే కోర్టు దృష్టికి తీసుకురావడంతో కోర్టు దీనికి సంబంధించి సిఐ నాగరాజుని అయితే పోలీసులు విచారణ నేపథ్యంలో ఏదైతే ఆడియో వీడియో రికార్డుతో పాటు న్యాయవాది సమక్షంలో ఈ యొక్క విచారణ కొనసాగించాలని ఏదైతే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించే ఏదైతే సాయి కృష్ణ డెడ్ బాడీ అంశంకి సంబంధించి ఇంతవరకు కూడా ఆచూకీ దొరకని నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసులో పలు పోలీసుల్ని ఏదైతే హెడ్ కానిస్టేబుల్ మరొక 2 కానిస్టేబుల్ని కూడా ఈ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన పరిస్థితి అయితే ఉంది. సిట్ అధికారులు ఏదైతే విచారణ నిమిత్తం సిఐ నాగరాజుని విచారించినా కూడా అతను నోరు మెరపని పరిస్థితి ఉన్న నేపథ్యంలో తర్వాత 2వ రోజు కూడా అతన్ని సిఐ నాగరాజుని విచారించిన నేపథ్యం ఉంది. అప్పటి కూడా తనకు ఏమీ తెలియదు అనే వాదన మాత్రమే అతను చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా అతను ఏదైతే సిఐ నాగరాజుకు సంబంధించిన సిబ్బంది ఏదైతే 2 హెడ్ కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళ మీద ప్రధాన ఆరోపణ ఉన్న నేపథ్యంలో సిట్ అధికారులు వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని ఏదైతే వాళ్ళు లొంగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత వాళ్ళు సిట్ అధికారులు విచారించారు. వాళ్ళు కూడా ఏదైతే హెడ్ కానిస్టేబుల్ 2 కూడా నోరు మెదపని పరిస్థితి అయితే ఉంది. ఏదైనా చెప్పినా కూడా మాకు తెలియదు అన్న అంశమే మాత్రమే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా సిఐ నాగరాజు ఫ్రెండ్ కూడా సురేష్ అనే వ్యక్తి ఈ కేసులోకి ప్రమేయం ఉన్నట్లుగా కూడా గుర్తించిన సిట్ అధికారులు అతనికి కూడా ఏదైతే అతని కోసం కూడా ఏదైతే అతను ఎక్కడున్నారనే అంశం మీద అయితే కొనసాగుతుంది. అయితే అదేవిధంగా మరో 2 కానిస్టేబుల్ అదేవిధంగా మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నట్లుగా గుర్తించిన నేపథ్యంలోనే వాళ్ళ 5గురికి కూడా అరెస్ట్ చేసిన నేపథ్యం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే సిఐ నాగరాజు దీనికి సంబంధించి సిట్ అధికారులు ఈ రోజు నుంచి 8 రోజుల పాటు పోలీసులు విచారించిన నేపథ్యంలో సిఐ నాగరాజు అభ్యర్థన వ్యక్తం చేశారు కోర్టుకి లేఖ రాసినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కోర్టు ఆదేశాల ప్రకారం సిఐ నాగరాజుని పోలీసులు విచారించాలని కూడా ఏదైతే కోర్టు తీర్పునిచ్చడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నాగరాజును విచారించేటప్పుడు న్యాయవాదితో పాటు వీడియో అలాగే ఆడియో ఉండే విధంగా అతను ప్రశ్నించాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత
దీనికి సంబంధించిన రిపోర్టు మొత్తం కూడా కోర్టుకి సబ్మిట్ చేయాలని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా సిఐ నాగరాజు ఏదైతే ల్యాకప్ డెత్ చేసిన సాయి కృష్ణ ఇప్పటి వరకు కూడా అతని డెడ్ బాడీ కనపడని నేపథ్యంలో సిఐ నాగరాజు కీలకంగా వ్యవహరించారు. అదేవిధంగా సిఐ నాగరాజు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఏదైతే సీసీ కెమెరా ఫుటేజీలు మాయం వెనక అసలు ఎవరెవరు పాత్ర ఉంది, ఈ సిఐ నాగరాజుతో పాటు తనకు సంబంధించిన ఏదైతే అతనితో పాటు చేసే హెడ్ కానిస్టేబుల్ వీళ్ళు కాకుండా ఇంకా ఎవరిదైనా పాత్ర ఉందా అనే అంశంలో కూడా సిట్ అధికారులు దర్యాప్తు చేసిన నేపథ్యం ఉంది. అదేవిధంగా ఆ అంశం మీద కూడా ఈ రోజు నుంచి 8 రోజుల పాటు పలు అంశాలపై అయితే పోలీసులు సస్పెండ్ అయిన సిఐ నాగరాజుని విచారించనున్నట్లుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సిఐ నాగరాజు వెనకాల ఈ యొక్క లాకప్ డెత్కి సంబంధించిన అంశంలో ఇంకా వెనకాల సిఐ నాగరాజు వెనకాల ఎవరెవరు ఉన్నారా అనే అంశాల్లో కూడా ఏదైతే పోలీసులు విచారించనున్న నేపథ్యం అయితే ఉంది. అదేవిధంగా సిఐ నాగరాజు దీనికి సంబంధించి ఫస్ట్ ఆయన ఈ ఉద్యోగంలోకి వచ్చినప్పుడు ఆయన ఆస్తుల విలువ ఎంత, అదేవిధంగా ప్రస్తుతం ఆస్తుల విలువ ఎంత అనే అంశాల్లో అనే కోణంలో కూడా సిట్ దర్యాప్తు చేసింది. ఈ దర్యాప్తునన్నీ కూడా కోర్టుకి అయితే సబ్మిట్ చేసిన నేపథ్యం ఉంది. అయితే అతని ఆస్తులకు మించి ఆస్తులు అతను ఉద్యోగంలో జాయిన్ అప్పటికి ముందు కూడా తర్వాత అప్పటికి చూసుకుంటే ఆస్తులు మేర ఎక్కువగా ఉన్నాయని కూడా గుర్తించినట్టు సిట్ అధికారులు ఉంది. మొత్తంగా ఈ ఆస్తులన్నీ కూడా ఎలా వచ్చినాయి అనే అంశంలో కూడా ఈ యొక్క ప్రశ్నలు పోలీసులు అడిగే అవకాశం ఉన్నట్లుగా ఉంది. అయితే ఈ మొత్తంగా సిఐ నాగరాజు నోరు తెరిచి చెప్తే కానీ ఈ సాయి కృష్ణకి సంబంధించిన డెడ్ బాడీ ఏమైందనే అంశం అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది తప్ప వేరే అవకాశం లేదనేది తెలుస్తుంది. అదేవిధంగా ఎవరైతే హెడ్ కానిస్టేబుల్ అతని సిఐ నాగరాజుకు సంబంధించిన ఫ్రెండు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మరొకసారి పోలీసు కస్టడీకి తీసుకునే అవకాశం ఉన్నట్లుంది. ఏదైతే హెడ్ కానిస్టేబుల్గా చెప్తున్న నాని అశోకులను కూడా విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే నాగరాజు 8 రోజుల్లో ఏం చెప్తారు, ఏమి చెప్పబోతున్నారు అనే అంశాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే ఆ హెడ్ కానిస్టేబుల్ని కూడా విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ 8 రోజులు ఏ రోజుకి ఆ రోజు సిఐ సస్పెండ్ అయిన సిఐ నాగరాజుని విచారించిన తర్వాత ఆ విచారించిన రిపోర్టు ఏదైతే వీడియో ఆడియో రికార్డింగ్స్ మొత్తం కూడా ఏ రోజుకి ఆ రోజే కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంది. 8 రోజుల పాటు 8 రోజులు కలిపి ఒక రోజు కాకుండా ఏ రోజు ఆ రోజే కోర్టుకు సబ్మిట్ చేసే అవకాశం ఉంది. సిఐ నాగరాజుని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏదైతే పోలీసులు విచారించనున్న నేపథ్యం ఉంది. మొత్తంగా సిఐ నాగరాజు అశోక్ ఏదైతే సాయి కృష్ణకి సంబంధించిన డెడ్ బాడీని పూర్తిగా కనుగొనే విధంగా ఏదైతే సిట్ అధికారులు ఇటుపక్క పోలీసులు కూడా ముమ్మర దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఈ రానున్న రోజుల్లో నాగరాజు ఏం చెప్తారు, అదేవిధంగా సాయి కృష్ణ డెడ్ బాడీ ఏమైందనే అంశాన్ని అయితే తెలుసుకునే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నాగేశ్వర్.